హలో అండి అందరికి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న స్వామివారి పిలుపైతే వచ్చిందండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తిరుమల ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పటికైతే అదైతే నెరవేరిందండి. అనుకోకుండా మాకు ఒక విషయం ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి మాకైతే అనిపించిందండి. మేమైతే వెళ్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అసలు ప్లానింగే లేదు. మేము ఒకటి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకొకటి జరిగిందనమాట. అది ఏంటి అనేది నేను వీడియోలో లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము శుక్రవారం పొద్దున్నే బయలుదేరామండి. శుక్రవారం పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని, నేను ముందు రోజు స్వామివారికి ముడుపు కట్టుకున్నాను. ఇంకా స్వామివారి దగ్గర అలాగే ఉంచుకున్నాను కదా! ఇంకా ముందు రోజు ఆ రోజైతే ఇంకా పూజ చేసుకొని పొద్దున్నే రోజు కారులోకి తినటానికి మనకి సాయంత్రం వరకు జర్నీలోకి పులిహార, పెరుగన్నము అలాగే టిఫిన్‌లోకి ఇడ్లీ వేశాను. ఇంకా 3 కూడా మొత్తం ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము ఎక్కడికెళ్ళినా అత్తయ్య అయితే ఎదురొస్తారనమాట. అత్తయ్య ఇలాగ కొబ్బరికాయ దిష్టి తీసేసి, ఇంకా మేము, మా ఆడపడుచు వాళ్ళు, అమ్మ వాళ్ళు మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసెళ్ళాము. ముగ్గురిని కలిపి వీడియో తీద్దామంటే అసలు అవ్వలేదండి. కారులో ఎవరికి వాళ్ళు వెళ్ళే హడావిడిలో ఉన్నాము. ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. నాకైతే అసలు తిరుమల వెళ్తున్నాము అని అనుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తామా స్వామివారి దగ్గరికి అనే అదే ఆలోచనలో ఉన్నాను. అసలు వెళ్ళే రోజైతే నా ఆనందానికి హద్దులు లేవనమాట. అంత హ్యాపీగా అనిపించింది నాకు. ఎన్ని సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేనైతే స్వామివారి దగ్గరికెళ్ళిపోవాలి ఎలా అయినా అని చెప్పేసి అనుకున్నాను. అలాగే చాలా ఎదురైనయి అనమాట. అంటే మేము వెళ్ళడానికి, ఆగిపోవడానికి వెళ్తామా, ఆగిపోతామా అనే సిచ్యువేషన్స్ కూడా ఎదురైనయి. కానీ ఎన్నొచ్చినా సరే మీరెవ్వరు రాకపోయినా ఒక్కదాన్నే వెళ్తాను అనే ఆలోచనతో నేను మైండ్‌లో ఫిక్స్ అయిపోయాననమాట. అలాగే అందరం కలిసి మొత్తం బయలుదేరామనమాట. ఇక్కడ కొంచెం టీ, కాఫీకి అలా బ్రేక్‌కి ఆగాము. ఇంక మా బుడ్డదైతే ఇంకా పేచీ పెట్టేస్తుంది. ఇంకా మొత్తం అలా సాయంత్రం 5:30, 6 అయ్యేపాటికి ఇంకా కాళహస్తి దగ్గరలోకి వెళ్ళామనమాట. క్లైమేట్ అయితే ఎంత బావుందో. వన్స్ మేమక్కడ ఎంటర్ అయిన తర్వాత, కాళహస్తి దాటిన తర్వాత ఏ కొండల్లో చూసినా స్వామివారి రూపమే కనిపిస్తుంది. మనం వీడియోస్‌లో చూస్తాం కదా! కొండ మీద స్వామివారి రూపము. ఆ రూపం కోసం మేమైతే వెతికాము. కానీ ఎక్కడా కనిపించలేదు. ఇదిగోండి మేమింకా ఎంటర్ అయిపోయాము. అసలు తిరుమల ఎంటర్ అవ్వడంతోనే ప్రతి ఫ్లైఓవర్ మీద స్వామివారి నామాలు. ఇంకా మేము శ్రీనివాసంలో ఎంటర్ అయ్యాము. శ్రీనివాసంలో ఆ రోజు నైట్ స్టే అవ్వాలి. ఇంకా మార్నింగ్ కొండ మీదకి వెళ్ళాలి. ఇంకా అక్కడ స్టే అయిపోయి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి మేము భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మేము టికెట్స్ తీసుకున్నాము. ఎస్ఎస్‌డీ టోకెన్స్ కోసం అయితే నుంచున్నాం లైన్‌లో. అసలు ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎప్పుడు లేని విధంగా క్రౌడ్ అయితే ఉందండి. సాటర్‌డే, సండే 2 వీకెండ్స్ అవ్వడం వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. దగ్గర దగ్గర రోజుకి 1,00,000 వరకు వచ్చారండి భక్తులైతే. అసలు సర్వదర్శనం అయితే 30 గంటలు సర్వదర్శనం పట్టింది. మేము వెళ్ళే ముందు రోజైతే 6 అవర్స్, 7 అవర్స్ ఉంది సర్వదర్శనము. టోకెన్ దర్శనం అయితే 3 అవర్స్ ఉంది. కానీ మేము వెళ్ళిన రోజు ముందు రోజేమో శుక్రవారము ముస్లిమ్స్ పండగ మొహర్రం వచ్చింది. ఇంకా మొహర్రము, అలాగే శనివారము, ఆదివారం వీకెండ్స్. ఇంకా చూడండి అసలెంత క్రౌడ్ ఉందంటే, అసలు మాకు ఈ టికెట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పి అనుకున్నాను. కానీ స్వామివారి మీద భారమేసి మార్నింగ్ 7 కల్లా మేము టికెట్స్ దగ్గర ఉంచున్నాము. యాక్చువల్‌గా మేమైతే వీఐపీ బ్రేక్ దర్శనానికని వెళ్ళామండి. కాకపోతే ఇంత క్రౌడ్ ఉండడం వల్ల మేము వెళ్ళి రీచ్ అయిన తర్వాత మాకైతే మెసేజెస్ వచ్చినియి. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఈ 3 డేస్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి. ఇంక అప్పటికప్పుడు మాకింకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే. ఇక్కడి వరకు వచ్చాము. ఇంకా ఆ తర్వాత ఆ స్వామే దారి చూపిస్తారని చెప్పి ఆయన మీద భారం వేసి మార్నింగ్ లేవడంతోనే ఎస్ఎస్‌డీ టోకెన్ లైన్‌లో నుంచున్నాము. స్వామివారి దయ వల్ల మాకైతే టోకెన్స్ ఎర్లీగానే అందినియి. ఇంక మేము తీసుకొని ఇంకా పైకి రూమ్ కూడా ఇంకా పైనే అండి. పైనే తీసేసుకున్నామనమాట. మేమింక స్టార్ట్ అయిపోయి ఇంక పైకి వెళ్ళిపోయాము కొండ మీదకి. ఇంక వెళ్ళాక అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ప్లేస్ అయితే అసలు ఎంత ప్లెజెంట్‌గా ఉందోనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రూమ్స్ గూడా చాలా బాగున్నాయి. చాలా నీట్‌గా, హైజీన్‌గా ఉంది. మేమైతే ఇది ఒక విల్లాలా తీసుకున్నాము. మొత్తం అందరం 13 మెంబర్స్ అనమాట. అందరికీ కలిపేసి ఒకటే తీసుకున్నాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉందండి. రూమ్స్ గూడా అసలు చాలా తక్కువున్నాయి. మాకిది దొరకడమే ఎక్కువ అనుకున్నాము. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే వెంగమాంబలోకి దేవుడు అన్నప్రసాదానికైతే వెళ్ళామండి. ఇలాగ అంతా చూసుకుంటూ వెళ్ళాం. అసలు అన్నప్రసాదం దగ్గర కిందకి, పైకి ఎంత క్రౌడ్ ఉందో కొన్ని లక్షల మంది ఉన్నట్టు ఉందండి. అంత క్రౌడ్ ఉంది. కానీ ఎంత క్రౌడ్ ఉన్నా మేము ఒక 10 మినిట్స్‌లోనే కూర్చుండిపోయాము భోజనం దగ్గర. అసలు చాలా బాగా అనిపించిందండి. అక్కడ ఉన్నంత సేపు కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అసలు అందరం కూడా ఇలాగ భోజనం చేసొచ్చాము. ఎంత హోటల్స్‌లో తిన్నా ఈ ఫీల్ ఉండదండి. వెంగమాంబ ఈ అన్నదాన సత్రంలో దేవుడి ప్రసాదం తింటే చాలా బాగా ఉందండి మాకైతే. ఆ తర్వాత ఇంక మేమైతే ఇక్కడ జపాలీకి వెళ్ళాము. అసలు జపార్లీకి మేము అన్ని స్టెప్స్ ఉంటాయని అనుకోలేదు. మొత్తం 200 స్టెప్స్ ఉన్నాయండి. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ఉంటదని. కానీ వెళ్ళే కొద్దీ వ్యూ అయితే చాలా బావుందండి అసల. మనం వన్స్ పైకెక్కి మళ్ళీ కిందకి దిగుతాము. ఆ కొండ లోయల్లో ఆ పచ్చదనము, స్వామివారి కొండలు అంతా కూడా చాలా బావుంది. ఇంకా ఆ రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆకాశగంగా దగ్గరికొచ్చాము. ఇంక అప్పటికే 7 అయిపోతుంది. 6:40 అయిపోయింది టైము.
ఇంక వేరే దగ్గరికి వెళ్ళే టైం అయితే లేదు. ఇంకా ఆకాశగంగా దగ్గరికొచ్చాము. ఈ ఆకాశగంగా అనేది స్వయంగా కొండల్లోంచి వస్తదండి వాటరు. ఈ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తారట. ఈ నీళ్ళతో అందరూ ఇక్కడ స్నానాలు చేసి తడి బట్టలతో దీపం వెలిగిస్తున్నారు. మేమైతే స్నానాలు కాకుండా మొహం, కాళ్ళు, చేతులు కడిగేసుకొని అక్కడ గుడి క్లోజ్ అయిపోయి ఉంది. కానీ అక్కడ వాటర్ తాగి చూడండి అసలెంత తియ్యగా ఉన్నాయో మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాళ్ళు, చేతులు మొత్తం కడిగేసుకొని ఆ వచ్చే నీళ్ళని అలా తాగి బాటిల్స్‌లో కూడా పట్టుకున్నామండి. అవి మనం ఇంట్లో జల్లుకున్నా మంచిదంట. స్వయంగా స్వామివారికి అభిషేకం చేసే నీళ్ళు కాబట్టి చాలా పవిత్రమైన నీళ్ళగా భావిస్తున్నారు ఇక్కడ జనము. ఇంక మేమందరం కూడా ఇలాగా మొత్తం మొహం అంతా కడిగేసి ఇంక దీపాలు తీసుకున్నాము. అక్కడ దీపాలు అమ్ముతున్నారు. మనం ఒక రూ. 50 పెడితే ఒక దీపం ఇస్తున్నారు. మేమది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ వెలిగిచ్చేసామనమాట. అసలు తిరుమల కొండంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందోనండి. అసలక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. ఇంక మాకు దర్శనం అయితే సండే మార్నింగు 12కి ఇచ్చారు. మేమైతే ఇంక ఈరోజు నైట్ ఇక్కడే స్టే అయిపోయి రూమ్‌లో ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ మా వోళ్ళకేమో నెక్స్ట్ డే వచ్చేసి గుండ్లనమాట. ఇంక మా వోడైతే సిగ్గుపడిపోతున్నాడు. తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇంక కూర్చున్నాము టీ తాగుదామని చెప్పేసి. వాడి ఫీలింగ్స్ చూడండి. నేను జుట్టు ఉంది, జుట్టు లేకుండా చూపిస్తాను అనేపాటికి వాడి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఎలా మారిపోతున్నాయో. ఇంకిలాగైతే మేము ఉండి ఇంకా తర్వాత వరాహస్వామి గుడికైతే వెళ్ళాము. వరాహస్వామి గుడిలో దగ్గర దగ్గర 1 ½ అవర్ పట్టిందండి. అంత క్రౌడ్ ఉంది. ఎప్పుడూ లేదంట అంత జనము చూసారా? సర్వదర్శనానికి ఉన్న జనము ఎంతమందున్నారో వాళ్ళైతే 30 అవర్స్ ఉన్నారండి సర్వదర్శనానికొచ్చినోళ్ళు. ఇంక వరాహస్వామి దర్శనం చేసుకొని ఇంక మేమైతే రూమ్‌కి వెళ్ళిపోయాము. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక దర్శనానికి వెళ్ళడానికి అందరం కూడా రెడీ అయిపోయాము. ఇక్కడ మా మేనల్లుళ్ళకి ఇద్దరికీ కూడా స్వామివారి సన్నిధిలోనే లుంగీలివ్వాలని చెప్పేసి పంచెలు మా అత్తయ్య గారు ఇంకిక్కడే పెట్టారనమాట. ఇదంతా కూడా ఫస్ట్ పెద్దవాడికి ఇలాగా పంచెలిద్దామని చెప్పేసి మేమిద్దరం రెడీ అయిపోయి మేమింకా పెడుతున్నాం వాడికి. స్వామివారి సన్నిధిలో ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ అవ్వలేదు. ఇంకా స్వామివారి సన్నిధిలోనే పెడితే మంచిది అని చెప్పేసి ఇంకా ఆ రోజే ఇంకక్కడే ఇలా పెట్టామనమాట. పెద్దోడికి, చిన్నోడికి ఇద్దరికి ఇలాగా పంచెలిచ్చేసి అక్షంతలు వేసాము. తర్వాత అత్తయ్య, మామయ్యతో కూడా వేయించాము. ఇంకా అందరం కలిసి ఇంకా పంచెలు కట్టుకున్న తర్వాత ఫోటోస్, వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ దర్శనం దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది అప్పటికే. 9:30 అయింది. మాకు 12కి స్లాట్ ఇచ్చారు. అయినా సరే క్రౌడ్ ఎక్కువైపోయిందని చెప్పేసి మేమింకా దర్శనం లైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మేము మార్నింగ్ 9:30కి లైన్‌లో నుంచుంటే మేము ఈవినింగ్ 5:30కి వచ్చామనమాట. లడ్డూ ప్రసాదం తీసుకొని బయటకొచ్చేపాటికి 7 అయిపోయింది. ఇంక అందరూ రూమ్‌కెళ్ళేసి టిఫిన్స్ చేసేసి రూమ్‌కెళ్ళిపోయారు. మేము మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాము. అప్పటికి వాన పడుతుంది. వాన పడుతున్నా సరే నేను స్వామివారి దగ్గర కొంచెం సేపన్నా కూర్చోవాలి. ఇంత దూరం వచ్చి స్వామివారి దగ్గర కూర్చోకుండానే వెళ్ళిపోతున్నాను అన్న ఫీల్‌తో నేను, మా వారు, మా తమ్ముడు, మరదలు, పాప ఐదుగురం కలిసి వచ్చేసామింకా. వానలో తడుచుకుంటూనే మొత్తం మాడవీధులన్నీ నడుచుకుంటూ వెళ్లి స్వామివారి దగ్గర కూర్చొని, ఆ గోపురం ఎదురుగుండా కూర్చొని అలాగా కొంతసేపు ఉండి దండం పెట్టుకొని, స్వామి మళ్ళీ నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి స్వామికి దండం పెట్టుకొనొచ్చాను. వచ్చిన తరువాత నాకు ఇంకొక విషయం జరిగింది. అక్కడ వర్క్ చేసే ఒక పర్సన్ మన సబ్‌స్క్రైబర్ అంట. "అక్క మీరొచ్చారని చెప్పి నాకు తెలీదు. నెక్స్ట్ టైమ్ మీరొచ్చే ముందు నాకు కాల్ చేయండి. మొత్తం దగ్గరుండి నేనే చూపిస్తానని" చెప్పి తను హెల్ప్ చేస్తానని చెప్పడం నాకు స్వామివారి దగ్గర నుంచి మళ్ళీ "నువ్వు రా అని నేను చూసుకుంటాను" అని చెప్పినట్టే అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఉందండి. ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను. నేనైతే నా అనుభూతిని నేను మీకు వివరించానండి. నాకు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అసలు మనసు అంగీకరించలేదు. ఎందుకో తెలీదు. ఆ కొండ మీద నుంచి అలా దిగుతుంటే స్వామివారి దగ్గర నుంచి దూరం అయిపోతున్నట్టు ఫీల్ అనిపించింది. అసలు ఆ కొండలు చూసుకుంటూ అలా దిగుతుంటే ఎంత బావుందో. నేచర్ అంతా కూడా అసలు ఎక్కడా లేని ప్రశాంతత అక్కడే ఉందండి. నిజంగా దేవుడున్నాడండి. మనం మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి, "స్వామి అంతా నీదే భారం నువ్వే చూసుకో" అని చెప్పి ఆయన మీద భారం వేస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఇంక మేము కొండ దిగిన తర్వాత కాళహస్తి, కాణిపాకం 2 కూడా వెళ్దాం అనుకున్నామండి. కాణిపాకం వెళ్ళే దారిలో వకులమాత అమ్మవారి గుడికైతే వెళ్ళాము. అక్కడ కంపల్సరీ ఆగాల్సిందే అని చెప్పేసి అక్కడ వకులమాత అమ్మవారి గుడి దగ్గరికి ఇంక వెళ్ళామనమాట. కొంతమంది ఇంకా పైకి రాలేక కాళ్ళు నొప్పులుకొని కిందే ఉన్నారు. నేను, మా అత్తయ్య, మా వారు, మా తమ్ముడు, మరదలు అందరం కలిసి ఇంక పైకి వెళ్ళామనమాట. అసలు ఇక్కడైతే ఎంత బావుందోనండి. అసల పైకి ఎక్కలేము అనుకున్నాం కానీ, పైకి ఎక్కిన తర్వాత వ్యూ అంతా చూస్తుంటే చాలా బావుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు తిరుపతిలో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా వకులమాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలండి. అమ్మవారిని దర్శించుకొని అమ్మకి మనమొచ్చాము అని చెప్పి స్వామికి గుర్తు చేయమని చెప్పి చెప్పాలట. చాలామంది మన గరికపాటి వారు గాని అలా చెప్తున్నారు కదండీ! అందుకని మేమైతే ఇంతకుముందు తెలీదు. ఇప్పుడు తెలిసిన తర్వాత కంపల్సరీ అందరూ వెళ్తున్నారు. మేము అలాగే వెళ్ళాము. దర్శనం చేసుకొని అమ్మ నైవేద్యం తీసుకొనొచ్చాము. అసలేంటో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మేము వెంటనే బయలుదేరిపోయి ఇంకా కాణిపాకానికి వెళ్ళిపోయామండి.
అక్కడి నుంచి మేము కాణిపాకం చూసుకొని ఇంక అటునుంచి కాళహస్తి కూడా వెళ్ళాలి. టైం సరిపోద్దా లేదా మళ్ళీ లేట్ నైట్ అయిపోద్దని చెప్పేసి అనుకుంటూ వెళ్ళామనమాట. కాణిపాకంలో మేము వెళ్ళాక ఒక 1 అవర్ పాటు ఆపేశారండి. స్వామివారి నైవేద్యం టైం అట. 11కి వెళ్ళాం మేము. 12 వరకు కూడా లైన్‌లోనే ఉన్నాము. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి చక్కగా నమస్కరించుకొని వచ్చి బయట దీపం వెలిగిచ్చాము. దీపం వెలిగిచ్చేసి ఇంకా కావాల్సినవి కొన్ని కొనుక్కొని వచ్చేసాము. ఇంకా కాళహస్తి ఈవినింగ్ 3 అయిపోయిందండి. 3 అయిపోయేసరికి మేము కాళహస్తికొచ్చాము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. సోమవారము పౌర్ణమి చాలా విశేషమైన రోజంట. ఒక నార్మల్ దర్శనానికే 4 అవర్స్ పడుతుంది. కానీ మా అక్క వాళ్ళ అబ్బాయి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లోపలికి తీసుకువెళ్లారు. సో, అలా మాకు స్వామివారి దయతో మాకు చాలా తొందరగా దర్శనం అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారండి అసలు ఆ రోజు అమ్మవారికి వజ్రాల చీర కట్టారు. పౌర్ణమి రోజే కడతారంట. అసల ఆ రోజు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక మేము బయలుదేరైతే వచ్చేసాము. ఇంకా నైట్ అయిపోయింది. వచ్చే దారిలో ఉలవపాడులో మామిడికాయలు చూసాము. మాకైతే అంతగేం అనిపించలేదు. ఇంకా వచ్చేసేటప్పుడు ఇంకా డాబాలో ఆగి ఇంకా పుల్కాను, కర్రీ తినేసేసి ఇంకా అందరం స్టార్ట్ అయిపోయామనమాట. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది. ఎవరికి వాళ్ళకి ఇంకా ఆకలేసేస్తుంది. ఆఫ్టర్‌నూన్ కూడా ఏం తినలేదు. ఇంకా గుడి టైం అయిపోద్ది ఎక్కడన్నా ఆగితే అని చెప్పేసి మేము ఇంకా గుళ్ళు చూసుకునే హడావిడిలో వచ్చేసామనమాట. ఇంక మేమందరమైతే ఈ తిరుపతి ప్రోగ్రామ్‌ని ఇలా ఎంజాయ్ చేసాము. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే మేమైతే స్వామివారి దగ్గరికి వెళ్ళాము. దర్శనం చేసుకొనొచ్చాము. మార్నింగ్ మాకు 3 అయిపోయిందనమాట. ఇంకో ఇంటికొచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని ఇంకా ఈరోజు పూజ చేసుకుంటాం కదా! ఇంక పూజ చేసి స్వామివారి దగ్గరికి ఇంక అందరికి పెట్టేసానండి. పెట్టేసి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా ఇంట్లో ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు స్వామి అని చెప్పేసి స్వామికి చెప్పుకున్నాను. మళ్ళీ నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను అనే మాటనైతే పదే పదే చెప్పుకున్నాను. ఎందుకంటే ఎంత చూసినా తనివి తీరలు స్వామిని. దర్శనం మాత్రం ఎంత బాగా జరిగిందోనండి మాకు. దగ్గర దగ్గర 2 నిమిషాల పైనే ఉండిపోయాము. 2 నిమిషాలు గొప్ప విషయం అనుకుంటారేమో, ఒక సెకన్‌లోనే పంపించేస్తారు. కానీ ఈసారి మాత్రం 2 నిమిషాల పాటు స్వామివారి ముందు నించున్నాము. అసలు మా కళ్ళలో గూస్ బంప్స్ వచ్చినాయండి స్వామిని చూడగానే. ఎందుకో తెలియని కళ్ళల్లో నీళ్లు గూడా వచ్చేసినియి. గోవిందా! గోవిందా! వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.